శాసనసభలో సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. పండ్లు కూరగాయలు తయారవుతున్నాయి, ఉత్పత్తి అవుతున్నాయి. దీన్ని రాబోయే రోజుల్లో రాయలసీమ ఈరోజు దేశంలో వీఆర్ నెంబర్ 1. అంటే మొత్తం అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ పండ్లు పండించే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. దీన్ని 20 లక్షల నుంచి 40 లక్షలు చేసి 400 మిలియన్ మెట్రిక్ టన్స్ నుంచి 1000 మిలియన్ మెట్రిక్ టన్నులు చేసి ప్రపంచానికే నెంబర్ 1గా రాయలసీమ హార్టికల్చర్ హబ్గా తయారు చేస్తాం. దిశ దీనికి ఒక ప్రాజెక్ట్ కూడా తయారు చేశాం. క్లస్టర్ విధానం పెట్టుకున్నాం. 30,000 కోట్ల రూపాయలతో ఒక ప్రాజెక్ట్ తయారు చేసి గవర్నమెంట్ 30,000 కోట్లు ఖర్చు పెట్టి ప్రైవేట్ కింద అంటే ఇన్వెస్ట్మెంట్, వ్యవసాయ ఆధార పరిశ్రమలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ దీనికి అదనంగా ఒక 70,000 కోట్లు. అంటే హార్టికల్చర్కు మాత్రం 1 లక్ష కోట్ల రూపాయల పెట్టుబడితో 1000 మిలియన్ మెట్రిక్ టన్నులు 40 లక్షల ఎకరాల్లో దేశంలోనే కాదు ప్రపంచంలో ఒక ప్రాంతంలో ఎక్కడెక్కడ కనపడదు అన్ని రకాల పంటలు ఇక్కడ పడతాయి, పండిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇదే కాదు దిశ, ఓసారి పంటలు వేసినప్పుడు ఒడిదుడుకులు వస్తాయి, పొగాకు. ఇక్కడ మన రాష్ట్రంలో మేము ఆలోచించే విధానం అన్నీ కూడా వాణిజ్య పంటలకు వెళ్ళాలని, రెండోది రైతుకు గిట్టుబాటు ధర రావాలని. ఈరోజు మీరు ఒకసారి చూస్తే కోకో ప్రోత్సహిస్తున్నాం. ఏలూరు దగ్గర రాబోయే రోజుల్లో కోకో సిటీ ప్రపంచంలో మొట్టమొదటి సిటీ ఏలూరు దగ్గర వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. కాఫీ, అరకు కాఫీ ఇది ఒక గ్లోబల్ బ్రాండ్గా తయారయ్యే పరిస్థితి వచ్చింది. మన ప్రాంతంలో గిరిజనులు పండించే అరకు ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ వచ్చే పరిస్థితి తీసుకొచ్చాం. పొగాకు, మామిడి, ఉల్లి, కోకో ఇబ్బందులు వస్తే 588 కోట్ల రూపాయలు వాళ్లకు మార్కెట్ ఇంటర్వెన్షన్లు ఇచ్చి వాళ్ళని ఆదుకున్నాం. ఇంకొక పక్కన దేశం మీరు ఒకసారి చూస్తే అక్వా దేశంలోనే మనం నెంబర్ 1గా ఉన్నాం. ఇప్పుడు ఈ సంవత్సరం కూడా 17% గ్రోత్ రేట్ వచ్చింది. దేశంలో ఎగుమతుల్లో 34% మన దగ్గర నుంచి వస్తుంది. అందుకే అక్వా జోన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేసి ఇంత మునుపు మాయమాటలు చెప్తే ₹1.50 యూనిట్ కరెంట్ ఇచ్చి మళ్ళీ అక్వాని రివైవ్ చేసిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వానికి దక్కిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. దీంతో నాకు ఏమాత్రం అనుమానం లేదు. ఇప్పుడు మీరు చూస్తే చేపల ఉత్పత్తిలో 29%, రొయ్యల ఉత్పత్తిలో 75% మన దగ్గరనే ఉంది. రేపు రాబోయే రోజుల్లో అమెరికాలో కూడా మనకు నిన్న మొన్న మీరు చూసినప్పుడు ట్రేడ్ డీల్లో అక్వాకల్చర్కి మళ్ళా టారిఫ్ కూడా తగ్గించే పరిస్థితికి వచ్చారు. దీనివల్ల నాకు అనుమానం లేదు, ఆంధ్రప్రదేశ్ ప్రపంచానికే ఒక హబ్గా అక్వాకల్చర్ హబ్గా కూడా తయారవుతుందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. మత్స్యకారుల సేవలో కూడా 20,000 రూపాయలు ఇచ్చాం, 242 కోట్ల రూపాయలు పే చేశాం. ఇక్కడ నేను ఎమ్మెల్యేస్ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్న దిశ, ప్రజలు కూడా కోరుతున్నా, నీరు అనేది చాలా ముఖ్యం. ఈ సంవత్సరం మళ్ళీ చూస్తే పోయిన సంవత్సరం 3-4% మనకు అడిషనల్గా రెయిన్ఫాల్ వచ్చింది. ఈ సంవత్సరం కొద్దిగా స్ట్రెయిన్ ఉంటుందని ఫోర్కాస్ట్ చేస్తున్నారు. ఎంత ఉంటుందనేది వేరే విషయం, కానీ మనం ఆలోచించుకోవాల్సింది కష్టాలు వచ్చినప్పుడు కానీ తక్కువ వచ్చినా ఎక్కువ వర్షం పడినా నీటి భద్రత కాపాడుకోవడం మన బాధ్యత. దీనికి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎప్పటికప్పుడు నీళ్లుంటే ఎలాంటి కార్యక్రమాన్ని చేయొచ్చు. ఒక చిన్న ఉదాహరణ చూస్తే అధ్యక్ష, ఈరోజు అన్నమయ్య జిల్లాలో సమర్థ నీటి నిర్వహణ చేశారు. నవంబర్ 2024 12.97 మీటర్లు నీటి డెప్త్ ఉండేది. ఈరోజు 25కి వస్తే 6.67 మీటర్లకు వచ్చారు. అంటే ఒక్క సంవత్సరంలో సమర్థవంతమైన నీటి నిర్వహణ వల్ల 6.3 మీటర్లు భూగర్భ జలాలు పెరిగాయంటే అది ఒక చరిత్ర. అక్కడ అడ్మినిస్ట్రేషన్ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను దేశం. ఇప్పటి వరకు మీరు ఒకసారి చూస్తే రాష్ట్రంలో 7.31 మీటర్లో
నీళ్లు భూగర్భ జలాలు ఉన్నాయి. ఇంకొక పక్కన దిశ దీనివల్ల లాభం ఏంటని మీరు ఒకసారి ఆలోచిస్తే, మామూలుగా వీళ్ళు 24లో 336 మిలియన్ యూనిట్లు విద్యుత్ వాడితే 25లో 221 మిలియన్ యూనిట్లు మాత్రమే వాడారు. దీని విలువ దిశ డిపార్ట్మెంట్కి సేవింగ్ చూస్తే 95 కోట్లు, 115 మిలియన్ యూనిట్ల ఆదాయం దానికి 95 కోట్ల రూపాయలు సేవ్ అయ్యే పరిస్థితి వచ్చింది. సమర్థవంతంగా మనం పనిచేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయి ఒక ఉదాహరణ. దీనికి అదనంగా మీరు ఒకసారి చూస్తే 20,000 హెక్టార్లు ఉద్యాన పంటలు పెరిగాయి. దీని విలువ 1634 కోట్లు. అంటే మన జిఎస్డిపి 1634 కోట్లు పెరిగింది. అదే మరి నీటి వల్ల భూగర్భ జలాలు పెరిగాయి కాబట్టి 95 కోట్ల రూపాయలు ఆదాయ పరిస్థితి వచ్చింది. అందుకే అధ్యక్ష అందరిని కోరుతున్నాం, దీనిపైన సాగునీటి సంఘాలు కూడా ఉన్నాయి. మీరు వాళ్ళని ఎప్పటికప్పుడు డ్రైవ్ చేయగలిగి రైతులు కూడా సమాయత్తం చేయగలిగితే సమర్థవంతమైన నీటి నిర్వహణ చేసి నీటి ఎద్దడిని పూర్తిగా నివారించే పరిస్థితి వస్తుంది. అందుకే ఈ ప్రభుత్వ విధానం +3 పోస్ట్ మాన్సూన్, -8 ప్రీ మాన్సూన్, ఇది ఒక పాలసీ కింద పెట్టుకున్నాం. దీనికోసం అన్ని విధాలా ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకొక పక్కన దిశ ఈరోజు ఈ విషయాలు మనం చూసినప్పుడు నేను ఒకటే రైతులందరూ విజ్ఞప్తి చేస్తున్నా, ఎక్కడికక్కడ ఇప్పుడిప్పుడు దీనికి అవసరమైనటువంటి మెకానిజం పెట్టాం, టెక్నాలజీ అంతా కూడా ఇంటిగ్రేట్ చేశాం. ఇవన్నీ ఇంటిగ్రేట్ చేసి రాబోయే రోజుల్లో రైతులకు పూర్తిగా అండగా ఈ ప్రభుత్వం ఉంటుందని మరొకసారి ఈ శాసనసభ ద్వారా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అయితే మేము ఇచ్చే విధానాలను మీరు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఉదాహరణకు ఒకసారి ఆలోచిస్తే దిశ టెనెంట్ ఫార్మర్స్, ఓసారి టెనెంట్ ఫార్మర్స్ కూడా అంటే ఊహించిన దానికంటే ఎక్కువ పంట వేసేయడం, ఒక్కొక్క 40 ఎకరాలు 30 ఎకరాలు వేసేయడం. దీనివల్ల ఓసారి నష్టం వస్తే కోలుకోలేని దెబ్బతినడం, ఇలాంటి సమస్యలు కూడా వస్తున్నాయి. ఏది చేసినా ఒక పద్ధతి ప్రకారం చేయడం, టెనెంట్ ఫార్మర్స్ కూడా ఆదుకోవడానికి ఎంతవరకు చేయాలో చేస్తాం. వాళ్ళల్లో కూడా